హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వంటింటి నేస్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే కందిపప్పు బూరెలు. దానికోసం ఒక గ్లాసుడు మినపగుళ్ళు తీసుకోవాలి. అదే గ్లాసుతో ఒక గ్లాసుడు బియ్యం తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక గంటన్నర సేపు నాననివ్వాలి. తర్వాత ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఈ కందిపప్పులో ఒక గ్లాసుడు కందిపప్పుకు అర గ్లాసుడు నీళ్లు వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ కందిపప్పు పలుకులుగా ఉండాలి, మెత్తగా అవ్వకూడదు. తర్వాత ఈ కందిపప్పును ఒక ప్లేట్లోనికి మార్చుకొని ఒక పావుగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎంత కందిపప్పునైతే తీసుకున్నారో దానికి సరిపడా బెల్లం తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లంలో కొంచెం యాలకుల పొడి, సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ బెల్లం మిశ్రమాన్ని కందిపప్పు మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. కందిపప్పు మిశ్రమం, బెల్లం మిశ్రమం రెండు బాగా కలిపిన తర్వాత కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇక్కడ అడను ప్రిపేర్ చేసే వీడియో ఒకటి మిస్ అయింది. అడను ప్రిపేర్ చేసే విధానం ఏమిటంటే, ఇందాక తీసుకున్న మినపగుళ్ళు బియ్యంను మిక్సీలో పట్టుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ అడలో మనం చుట్టుకున్న ఉండలు వేసుకొని నూనెలో వేయించుకోవాలి. అంతే, కందిపప్పు బూరెలు రెడీ.